ఇప్పుడు మనము క్రిస్మస్ షాపింగ్ చేద్దాం, ఓకేనా? యాక్చువల్లీ ఇవి అన్నీ మనం సేల్ చేసే బట్టలు అనమాట. వీటిలో ఎక్కడ చూసినా పింక్ అనేది ఉంటుందా అనుకున్నాను, ఇక్కడ ఉంది. బట్ ఇదేంటి అంటే లంగా ఓని. ఇప్పుడు లంగా ఓని కట్టే స్టేజ్ కాదు కదా. సో ఒక శారీ చూద్దామా? పింక్ శారీ చూద్దాము. యాక్చువల్లీ దీంట్లో పింక్ శారీ అనేది లేదు. ఎందుకు అంటే మొత్తం నేనే తీసేసుకున్నాను, ఆల్మోస్ట్ స్టిచ్ చేసేసుకున్నాను, కొన్ని అయితే దాచేసేసుకున్నాను, ఎవరైనా అడుగుతారేమో అని. సో ఎక్కడన్నా పింక్, ఈ కలర్ కూడా బాగుంది, ఈ కలర్ బాగుంది, ఇది నేవీ బ్లూ కూడా బాగుంది, కానీ నేను ఎప్పుడు వేసుకోను కదా. సో చూద్దాము. కొద్దిగా పింక్ ఉన్నా సరే కట్టేసేసుకుంటానబ్బా. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎక్సలెంట్. సో ఇలా ఉన్నా ఓకే. పింక్ ఫ్లవర్స్, ఈ శారీ బాగుంది కదా. అసలు ఓపెన్ కూడా చేయాల, ఇక్కడ స్టిచ్ ఉందన్నమాట. చూద్దామా ఈ చీర ఎలా ఉందో. అన్నిటి మీద పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ ఇది కూడా కాదు. చూద్దాం. నేను తీసుకున్న వాటిల్లో ఇంకా నాకు నచ్చి మెచ్చి ఉన్నట్లయితే చూద్దాము. ఇదైతే ఏదో ఉంది, ఇక్కడ పింక్ కనిపించింది. ఇది బ్లాకా నావీ బ్లూనా? బ్లాక్. ఇక్కడ వచ్చి పింక్, పైనే తీసి పెట్టాను అంటే నా కోసమే అనుకుంటాను. మరి ఇది బ్లౌజా ఏంటనే తెలియదు. సరే, ఇది అసలు ఓపెన్ చేయలేదబ్బా. ఇదైతే అస్సలు ఓపెన్ చేయలేదు. ఇదిగోండి, ఓపెన్ చేయలేదు. శారీ మాత్రం సాఫ్ట్గా ఉంది. అసలు ఈ నెంబర్ కూడా తీయలేదబ్బా. సో పండక్కి బ్లాక్ అంటే ఈయనగారు తిడతారు. అసలు బ్లాకే వేసుకుంటే మామూలుగా తిట్టరు అనమాట. ఇద్దరు గొడవలు అయిపోతాయి. బ్లాక్ ఎందుకు వేసుకున్నావు, ఏంటి డిఎం అని. సో ఈ తర్వాత చూద్దాము. కానీ ఇది బయట కొంగు అనుకుంటున్నాను. బ్లౌజ్ కూడా పింక్ వస్తే తీసేసుకోవచ్చు, అంటే పండక్కి కాదు, మామూలుగా ఎప్పుడైనా కట్టుకోవడానికి. సో చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు మనం ఆకాశానికి ఎక్కుదామా? ఆకాశానికి ఎక్కుతున్నాను అంటే ఇది ఎక్కుతున్నాను అన్నమాట. అబ్బా, ఎక్కేసానమ్మా. ఇదిగోండి నా సామ్రాజ్యం. ఇవన్నీ నేను తీసి పెట్టుకున్న డ్రెస్సులు అండ్ శారీసు అండ్ టాప్స్, ఇవన్నీ ఇదిగోండి. చివరికి లంగా ఓనీలు కూడా వదలలేదన్నమాట. సో ఇవన్నీ నేను తీసేసుకున్నవి. ఈ టైంలో గారికి ఎల్లో కట్టుకుంటే ఇంకా డూమ్గా ఉంటుందేమో. పార్టీ కూడా మారింది కదా, నవ్వుతారేమో. టీడీపీ జనసేన ఎవిడెన్స్ కూడా వచ్చేసింది, పొత్తుతో ఉన్నారు కాబట్టి. ఇది కానీ కట్టుకుంటే మామూలుగా ఉండదు. కానీ యాక్చువల్లీ ఇది నచ్చి తీసుకున్నాను. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అదనమాట. కానీ ఈ టైంలో కట్టుకోలేండి, కట్టుకుంటే బాగోదు. సో ఇవన్నీ డైలీ వేర్వి. ఇవి కూడా మన షాప్లో తీసి అలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ స్టిచ్ చేయించాల్సినవి అనమాట. సో అవన్నీ ఇదిగో, ఇవి కూడా వీటిల్లో డ్రెస్సులు ఉన్నవి, టాప్స్ ఉన్నవి, శారీస్ కూడా ఉన్నవి. ఇవి కూడా అన్నీ, ఇది కూడా ఎందుకు దాచుకున్నాను అంటే దీని మీద పింక్ ఫ్లవర్స్ వస్తుంది. ఈ కలర్ కూడా బాగుంటుంది. సో ఎలాగా అంటే యాక్చువల్లీ ఇది బ్యాక్ సైడ్ స్టిచ్ మడత పెట్టారు. ఇలా ఉంటుంది. ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి అని చెప్పేసి దాచిపెట్టాను. కలర్ కూడా బాగుంది, 2 in 1గా. చూద్దాం అసలు ఏది బాగుంటుందా ఏంటి అనేది మనము చూస్తే కానీ తెలియదు. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇలాగా ఉంటాయి. కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క చోట అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. సో అందుకని ఈ శారీ కూడా తీసి పెట్టేసేసుకున్నాను అనమాట. ఇటువంటి శారీలోనే వేరే కలర్స్ ఇవి, సేమ్ డిజైన్, సేమ్ బేల్లో వచ్చిన శారీ కూడా ఉంది. అది కూడా తీసాను, చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ ఇదే కదా, కలర్ చేంజ్ అనమాట. సో ఇలా ఉంటుంది. మరి ఏది సెట్ అవుతుందో చూద్దాము. అసలు ఇవి సెట్ అవుతాయా లేకపోతే ఇంకేదేమైనా ట్రై చేద్దామా అనేది కూడా చెప్తాను. కాకపోతే ఇది రెడ్ వచ్చింది, ఇది గ్రీన్ వచ్చింది. ఇక్కడ బంచెస్ మాత్రమే పింక్ వచ్చాయన్నమాట. సో అలా అయినా ఉన్నా పర్లేదు, ముందే శారీలో కాస్త కోస్త పింక్ ఉంటేనే వేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇదివరకు ఏంటి అంటే ఫుల్గా పింక్ ఉంటేనే వేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన దగ్గర శారీస్ చాలా బోల్డ్ అని ఉన్నాయి కదా, మళ్ళీ బయట ఖర్చు పెట్టుకొని కొంటాం ఎందుకబ్బా
అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. మనకున్న శారీస్లోనే అక్కడో ఎక్కడో అక్కడ కొద్దిగా పింక్ ఉన్న చాలు అనుకున్నాను. సో ఇది చూసారా, సేమ్ శారీస్ బట్ కలర్ చేంజ్ చేస్తాను అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి నేను తీసుకున్న శారీస్, అంటే ఈ మోడల్స్ కాదు, ఇంకా ఉన్నాయి. ఇక్కడున్న కాదు, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ శారీస్. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ పింక్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ స్టిచ్ చేయించాల్సినవి చాలా చాలా ఉన్నాయి అనమాట. మరి ఇంకో మెట్టు ఎక్కుదామా? ఇంకో మెట్టు ఎక్కితే కనుక అది మనకు కనపడవు. ఇది చూసారా, ఈ బల్ల మన షాప్లో ఇవన్నీ. అబ్బా, ఈ రూమ్లో అడుగు పెట్టడమే నేను మానేసాను అనమాట. చాలా ఇదిగా ఉంటుంది, అంత స్టాక్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట, ఎవరైనా వచ్చా చూసుకోవడానికి కూడా. సో ఇవి కూడా దాచేసాను. స్టాక్ రాగానే ముందుగానే తీసి దాచి పెట్టేసుకుంటాను. స్టిచ్ చేయించుకోవడం తర్వాత కరోనా పోయి ఎన్నాళ్ళు అయిందండి, అప్పుడు శారీస్ అండి ఇవి. సో ఇదిగోండి, అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇది డైలీ వేర్కి అయితే బాగుంటాయి. ఇప్పుడైతే కదిలించదలుచుకోలేదు, ఎందుకు అంటే మళ్ళీ కింద వేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసేసుకోవడము బాగోదు. ఇది డ్రెస్ మెటీరియల్, ఆల్రెడీ ఇటువంటిది ఒకటి యూస్ చేస్తున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్ ఒకటి రెడీగా ఉంది. ఉన్నాయి అనమాట నాకు. ఇది కూడా అన్నీ మన షాప్లోవే. ఇది కూడా డైలీ వేర్ శారీ. ఎప్పుడు స్టిచ్ చేయించుకోవాలో దేవుడా పడతానని భయం వేస్తుంది. సో ఇవి చూడండి, సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్ ఉంది. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చూద్దామా వీటిల్లో. ఇది ఒకటి, కానీ వీటిలో కొద్దిగా సిమిలర్గా ఉంటాయి, కొద్దిగా కాదు, మొత్తం సిమిలర్గా ఉంటాయి. నేను చెప్తాను. ఇంకా శారీ ఉండాలి. నేను ఎవరికి ఇవ్వలేదే. అదేంటి 3 శారీస్ కదా, నాకు 2 కనపడ్డేవి ఏంటి? ఏమైపోయినాయి అబ్బా? ఒక్క నిమిషము చూస్తూనే ఉండండి, వెతుకుదాము. ఎడన్నా ఉంటుందేమో. ఇష్టపడి తీసుకున్నాను. నా అమ్మ దేవుడా, అబ్బా భగవంతుడా, ఏందయ్యా నా మీద ఇంత ఖర్చు కట్టినావు? దీని అమ్మ జీవితం ముందు చూసిన శారీస్ కాదే, ముందు క్రిస్మస్ అంటే దేవుని వాక్యమేనా? అబ్బా ఏమైందో తెలుసా, దీని అమ్మ జీవితం, దేవుని అమ్మ జీవితం చూపిస్తారండి. ఇదిగోండి, ఇది పొడుచుకున్నది నెత్తికి. అబ్బా ఇదిగోండి, పైకి లేస్తున్నాను కదా, దీని అమ్మ జీవితం. ఏంటో దెబ్బ మీద దెబ్బ నాకే తగులుతుంది. పర్లేదులేండి, నాకే కదా. ఇక్కడే ఉంది. పిచ్చి పట్టింది అంటారు చూడండి, మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ కళ్ళ ముందే పెట్టుకొని ఏడో వెతుకుతున్నాను. ఇట్లా ఉందండి నా పరిస్థితి. షబ్బబ్బబ్బబ్బా దేవుడా, ఇదేలేండి. ఇది చూద్దాము. ఇవి ఎన్ని బట్టలే. ఇంకోటి ఇవన్నీ నేను దాచుకునేవి అనమాట. మళ్ళీ సర్దుకోవాలరా దేవుడా. నువ్వు ఆడుండు. ఇది తీసాను. తర్వాత వచ్చేసి ఈ 2 కూడా తీసాను అండి. చూద్దాము ఏది సెట్ అవుతుందో ఏదో అని. సో ఇప్పుడైతే ఇవి కింద పడ్డాయి. అబ్బా సర్దుకోలేకపోతున్నాను. ఇది నేను తీసుకున్న డ్రెస్సు, కలర్ఫుల్గా బాగుంది, కానీ దానిలో పింక్ లేదబ్బా. అందుకని పింక్ వచ్చేలాగా ఏదైనా డిజైన్ చేద్దామన్నట్టుగా దాచిపెట్టేసాను. ఆడపిల్లన్నా పుట్టిందా, దీని అమ్మ జీవితం. నా బిడ్డకు దాచిపెట్టుకోవడం కోసం. అబ్బా దీని అమ్మ జీవితం కింద పడిపోయింది. సరేలేండి, ఇప్పుడు చూద్దాము అసలుకి ఏమేమి తీసానో చూపిస్తారండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి తీసాను, ఎలా ఉంటాయి ఏందని చూపిస్తాను. చూద్దామా?